హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఆరాధనకి వెళ్ళే ముందు దేవుని యొక్క శక్తిని ఒకసారి మనం తలపోసుకుందామండి, జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కొన్ని మాటలు నేను యెషయా 37వ అధ్యాయం, యెషయా 37:14 నుంచి వస్తున్నాం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పిపరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్య నివసించిన ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. బాగా అర్థం చేసుకోండి. మాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు. నువ్వు చెప్పింది మేము వినడం ఏంటి? మాకు చాలా రూల్స్ ఉన్నాయి. మాకు చాలా శిఖరమ్మ బతార బక్కుని ఎవరి వైశ్యాందర మాకు చాలా రూల్స్ ఉన్నాయి. నువ్వు పాపం చేయొద్దంటావు, మేము పాపం చేస్తాం, అది మా రూల్ అంటారా? అది సైతాన్ రూల్. బాగా అర్థం చేసుకొని, దేవుడు అందరికీ ఒక్కరే. ఆయన భూమి ఆకాశంలో సృజించిన దేవుడు. నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను. రూల్ అందరికీ ఒకటే. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. నిన్ను పుట్టించిన దేవుడే నన్ను పుట్టించారు. నాకున్న రూలే నీకు ఉంటుంది, అంతే కదా. దేవుడు అందరికీ ఒకరే, అందరినీ పుట్టించిన దేవుడు ఒకరే. ఇప్పుడు ఈ తుఫాన్లు వస్తున్నాయి కదా, ఆ తుఫాన్లు ఇస్తున్న దేవుడు, అన్ని చోట్ల ఇస్తున్న దేవుడు ఒకే దేవుడు. మన ఇండియాలో ఒకరు, మన ఢిల్లీలో ఒకరు, హైదరాబాద్లో ఒకరు, ఇలాగివ్వరు, ఇంతమంది లేరు. ఇప్పుడు ఆ తుఫాన్లు ఆపాలన్నా, ఆ సునామీలు ఆపాలన్నా, భూకంపాలు ఆపాలన్నా, ఈ ఉగ్రత ఆపాలన్నా, యుగాంతం ఆపాలన్నా, ఇంకా కొన్నాళ్ళ పాటు మనం భూమి మీద సుభిక్షంగా బతకాలన్నా అది దైవ కృప, దేవుని కృప. అర్థం చేసుకోండి. మనందరికీ దేవుడు ఒకటే, యెహోవా. యెహోవా ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్నారు. కుమారుడిగా యేసుక్రీస్తు వారిగా ఈ లోకానికి వచ్చారు. తండ్రి దానికి నువ్వు ఎట్టి రీతిగా వెళ్ళలేవు, యేసు ప్రభు ద్వారానే వెళ్తారు. ఆయన ఇప్పుడు మనల్ని నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు నీ ఇంట్లో అనుకున్న మాట నాకెలా తెలుస్తుంది? నీ హృదయంలో నువ్వు మాట్లాడుకున్న మాట నాకెట్లా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే, సర్వాంతర్యామి అయిన దేవుడు మర్మాలు బయలుపరిచి పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలో పనిచేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? మాకేం చేస్తారు? వీళ్ళ దేవుడు మాకు చేయడం ఏంటి? వీళ్ళ రూల్స్ వీళ్ళకున్నాయి, మా రూల్స్ మాకున్నాయి. మేము ఎంతైనా పాపం చేయొచ్చు, మేము ఎలాగైనా గెంతొచ్చు, మేము ఎలాగైనా డ్యాన్సులు ఆడవచ్చు, మేము ఏం చేసినా మాకు అడిగేవారు ఎవరైనా అడిగేవారు ఒకరు ఉన్నారు. శోభారాని వచ్చి మిమ్మల్ని అడగదు, కానీ అడిగేవారు ఒకరు ఉన్నారు. నాతో ఉన్న దేవుడు, మనందరినీ పుట్టించిన దేవుడు. జవాబు చెప్పాల్సింది కూడా ఒకరు ఉన్నారు. నేనైనా మీరైనా జవాబు చెప్పడానికి అదే దేవుడు. నేను చెప్పాలి, మీరు చెప్పాలి. తేడా నా దగ్గర వస్తే నేను చెప్తాను, తేడా మీ దగ్గర వస్తే మీరు చెప్పాలి. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. ఈరోజు మన మోదీ భారతదేశాన్ని ఏలుబడి చేస్తున్నారంటే అధికారం దేవుడిచ్చింది. మొన్నటిదాకా జగన్ మన రాష్ట్రాన్ని పరిపాలించారు, ఇప్పుడు చంద్రబాబు పరిపాలిస్తున్నారు అంటే అది దేవుడిచ్చిన అధికారం. దేవుడు వాళ్ళకి ఎక్కడ యోగులు అనిపించిందో ఇచ్చారు. చూడండి, సకల రాజ్యములకు ఆయనే దేవుడు. చూడండి, ఇక్కడ చెప్తున్నారు, అది వాస్తవం. దేవుడు ఎంత సర్వశక్తిమంతుడు, ఎంత గొప్పవాడు, ఎంత నిజాయితీపరుడు, ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత ప్రేమమయుడు, కరుణమయుడు. నా అనుభవంలో నాకు తెలుసు, ఎవరో చెప్పడం కాదు. ఆయన ఏమైనా చేయగలరు, ఏమైనా చేయగలరు. మీకు అర్థమైందా? నా అనుభవంలో నేను చూసాను. ఆయన చెయ్యలేనిది ఏమి లేదు, ఏమైనా చేయగలరు. ఆ దేవుడే అందరి దేవుడు, అందరి దేవుడు. సైతాను ఎంతవరకు తోక జాడించలేడు. ఆల్రెడీ వాడి హెడ్ కట్ అయిపోయింది. యేసు ప్రభు తలం తొక్కేశారు, తోక మాత్రమే జాడిస్తున్నాడు. ఆ తోకే ఇప్పుడు ఈ లోకంలో పనిచేసి మనుషులందరినీ భ్రష్టులుగా చేస్తారు. తప్పిపోయిన మనిషి మళ్ళీ బాగుపడాలని ఏకైక ఉద్దేశంతో తండ్రి అయిన దేవుడు కుమారుడిని ఈ లోకానికి పంపాడు. ఆడి తోక కట్ చేసిన పని మన చేతుల్లో ఉంది, మనుషుల చేతుల్లో ఉంది.
మనం తీసుకోవాలి అధికారాన్ని. మనం బంధిస్తే వాడు పోతాడు, వాడిని ఎదిరిస్తాడు పోతాడు అని అన్న సైతాన్ని పట్టేసింది. అందుకే నేను ఇలా చేస్తున్నాను, ఇలా లేదు. సైతాన్ని నువ్వు ఎదిరించవచ్చు, కాలు కింద తొక్కొచ్చు యేసు ప్రభు నామంలో. ఇంకెలాగా కాదు. ఇప్పుడు నీలో ఉండే దెయ్యాలను వదిలేస్తావు, నీలో ఉండే బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ వదిలేస్తావు, ఏమన్నా వదిలేస్తావు. చెప్పు నువ్వు యేసు ప్రభు నామంలో ఇది వదిలి వెళ్ళాలని చెప్పు. వదిలి వెళ్తుందో లేదో చూడు, ఏది వదలదో చూడు. వదలలేనిది ఏముండదు. సైతాన్ గడికి యేసు ప్రభు నామంలో వాడికి ఎట్లాంటి అధికారం లేదు, పోతాడు. నువ్వు ఏం బంధిస్తావు బంధింపడుతుంది యేసు ప్రభు నామంలో. చూడండి ఇక్కడ ఇంతకీ ఈ రాజు హిజ్కియా అనే రాజు దేవుని యందు భయభక్తులు గలవాడండి. ఈ హిజ్కియా మీదకి ఒక శత్రు రాజు వచ్చాడండి, సన్హెరీబ్. వాడి పేరు సన్హెరీబ్. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము అన్ని రాజ్యాలు కూడా మేము జయించేసాము, ఇక మీ రాజ్యమే మిగిలింది. మీకు అర్థమైందా? ఆ వచ్చిన రాజు గొప్పోడే. అయితే ఆ రాజు ఎలా జయించాడు? దేవుడు వాడికి జయిస్తాడు ఏంటి? అది వాడు తెలియసుకోవట్లేదు. అసలైన దేవుడు వాడికి జయమిస్తే అక్కడ జయం వచ్చింది. ఇప్పుడు దేవుడే ఆడి తోక కట్ చేస్తే ఇంకా అయిపోయింది కదా, ఫినిష్డ్, ఇంకా చాప్టర్ క్లోజ్. వాడొచ్చి ఏం చేశాడంటే వాడి యొక్క సేవకులు ఇద్దరిని పంపిస్తాడు. రబ్షేకే అని ఒకటిని, ఇద్దరు సేవకుల్ని వాడి యొక్క మంత్రుల్ని ఇక్కడికి పంపించి, వాళ్ళు ఈ యొక్క యెరూషలేము ప్రాకారం మీద ఉన్న వారి యొద్దకు వచ్చి ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతుంటారు. ఏమని? మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి, హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మల్ని విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును, ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కపోనని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవలదు. చూసారా? ఆయా జనముల దేవతల్లో ఏదైనా తన దేశంను అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించినా, హమాతు దేవతలు ఏమైను, అర్పాతు దేవతలు ఏమైను, సెపర్వీము దేవతలు ఏమైను, షోమ్రోను దేశపు దేవత నా చేతిలో నుండి షోమ్రోను విడిపించినా, యెహోవా నా చేతిలో నుండి యెరూషలేము నుండి విడిపించినట్టుకు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది అంటారు, షోబార్ అనే దేవుడి గురించి చెప్తుంది, నువ్వు నమ్మేసి వెళ్తే నువ్వు పోతావు, ఆ దేవుడు రక్షిస్తాడా, కాపాడుతాడా? ఈరోజు మనం ఎంత పాపం చేస్తాం, మనకేమైంది? పాపంతోనే ఎంజాయ్ చేస్తున్నాం కదా. నువ్వు పాపం వదిలేసి వెళ్ళిపోతావా? శోభారాణి పార్టీలోకి వెళ్ళిపోతావా? శోభారాణి పార్టీ కాదు, దేవుడి పార్టీ, జీవము గల దేవుని పార్టీ. ఈరోజు నువ్వు పాపం వదిలి నువ్వు శుద్ధి చేసుకొని దైవరాజ్య వారసులుగా మీరు వస్తే మీరు ధన్యులు. ఇక్కడ శోభారానికి వచ్చింది ఏమి లేదు, ఒరిగేది ఏమి లేదు, కన్నీళ్ళు కడగంటలు తప్ప. ఇంతవరకు అదే జరిగింది. ఇక పైన దేవుడి నిర్ణయాలు ఎలా ఉంటే అలా జరుగుతాయి. అది నేనేం అనలేను అనుకోండి. చూసారా? ఆ దేవతలన్నీ ఆ దేశాన్ని రక్షించలేదు కదా. ఇప్పుడు యెరూషలేముని మాత్రమే ఎలా రక్షిస్తారు? యెహోవా దేవుడు మిమ్మల్ని రక్షిస్తారనుకుంటున్నారా? ఆడు చెప్తున్నాడు, ఒక మనిషి చెప్తున్నాడు, దేవుడి మీదే విర్రవీగిపోతారండి ఈ జనాలు. అటు చూసి ఇటు చూసి. దేవుడు చేతిలో పడితే ఎంత భయంకరమో తెలుసా మీకు? ఇంకా ఏం చెప్పాలో ఈ హిజ్కియాకి అర్థం కాక వచ్చి ఆ యొక్క ఉత్తరాన్ని అక్కడ పెట్టి, ఇంకా చాలా ఉందండి అక్కడ చెప్పాలంటే, కానీ అంతా ఇప్పుడు డీటెయిల్గా చెప్పలేం. కానీ మనం ఆరాధనకి వెళ్తున్న వాళ్ళు దేవుని యొక్క గొప్పతనాన్ని మీరు తెలుసుకోవాలని చెప్తున్నారు. దేవుడు ఎంత గొప్పవారో అక్కడ బలహీనులుగా అనిపించవచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో. వీళ్ళకి ఎవరు ఉన్నారులే అనిపించవచ్చు, మా యొక్క బలగం మేమే ఎక్కువ అని అనిపించవచ్చు సిచ్యువేషన్. కానీ దేవుని అందు భయభక్తులు కలిగిన వారు ఒక్కరు సరిపోతారు అక్కడ. ఎందుకంటే అలా పక్షంగా దేవుడు ఉంటారు కదా, దేవదూతలు ఉంటారు కదా. వాళ్ళు ప్రార్థన చేస్తే, వాళ్ళు కన్నీరు కారిస్తే దేవుడు ఊరుకోరు. అది ఎలాగో డౌట్ లేదు.
ఇక్కడ జరిగేదంతా, ఇక్కడ జరిగేది ఎవరి స్వార్థం కాదండి, బాగా అర్థం చేసుకోండి. మనుషులు తెలియక పాపంలో పడిపోయి, దుష్టుని ఉచ్చుల్లో గాలాల్లో చిక్కుపోయి, సాతానుడు రకరకాలైనటువంటి ఉచ్చులు వేసి మనుషుల్ని పట్టేస్తున్నాడు, పట్టి నరకంలో వేస్తున్నాడు, అగ్గిలో పడేస్తున్నాడు. సో వాటి నుంచి తప్పించడానికి యేసు ప్రభు వారు ఉన్నారు అని చెప్పడానికి మా బోటి వాళ్ళం సాక్షులం, అంతకంటే ఇంకేం లేదు. ఆత్మల రక్షణే ఇంపార్టెంట్. మీకు అర్థమైందా? మేము మా జీవితాలు మేము డెడికేట్ చేసుకొని, మేము దేవుడు ఎక్కడ ఉండమంటే ఇక్కడ ఒక రాయిగా నన్ను పెట్టారు, కదలడానికి లేదు, మెదలడానికి లేదు, పరిస్థితులు ఎలాగున్నా తప్పదు. రాత్రి కూడా నాకు మరీ అనిపించింది, ప్రభా ఏంటి నాకు ఈ స్థలంలో ఎందుకు పెట్టావు? అసలు ఎవరు మారే లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా? అసలు ఎవరైనా మారుతారా? నన్ను అటు వెళ్ళనేవు, ఇటు కదలనేవు, ఇటు మెదలనేవు. దేవుడి ఆశ చూసారా? నాకు దేవుడి ప్రేమ తెలుసు కనుక మరి నేను అటు కానీ ఇటు కానీ కదలడానికి లేదు. దేవుడిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళగా? ఆకాశంకి ఎక్కిన ఆయన అక్కడ ఉన్నారు, పాతాళ మందు పండుకొని అక్కడ ఉన్నారు, వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో దిగిన అక్కడ ఉంటారు. రేపు చచ్చిపోతే మరి ఈరోజు దేవుడికి ఇష్టంగా వెళ్తే పరిస్థితి ఏంటి? లేదు కదా. దైవ చిత్తానికి లోబడ్డం ఎంత కష్టమైనా తప్పదు. చాలాసేపు రాత్రి కూడా బాధపడ్డాను, ఈ స్థలంలో ఉంచే వేటినైనా ఇంత కఠినల మధ్య అసలు ఒక మార్పు కూడా లేని పరిస్థితుల్లో ఏమని నీకు ఇక్కడ ఉండాలి నాకు అర్థం అవట్లేదు. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానాలు అంతే, అంతకు తప్పేముంది? చూడండి, ఇంకా హిజ్కియాకి ఏం చేయాలో అర్థం కాక ఆ ఉత్తరం తీసుకెళ్ళి మందిరంలోనికి వెళ్ళి అది పరిచి, అంటే వాళ్ళు ఉత్తరంలోన బాగా హేళన చేస్తూ, నీ దేవుడిని రక్షిస్తాడా, నీ దేవుడు ఈ కార్యం చేస్తారా, నీ దేవుడు నువ్వు చెప్పిందంతా అవుతుందా? చూడండి ఇక్కడ. అయితే ఇక్కడ ఒక ప్రవక్త కూడా ఉన్నారు, యెషయాకి ఇన్ఫార్మ్ చేస్తారు. యెహోవా వాక్ అనేది అప్పుడు ప్రవక్తలకు వచ్చేది. అలాంటి ఒక ప్రవక్త ఆత్మ కూడా నా మీద ఉన్నది, అదే ఇర్మియా గారి ఆత్మ. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, అధికారము, ఇక్కడ ప్రవక్త యొక్క ఆత్మ, రాణి యొక్క అభిషేకం కూడా ఇచ్చి నిలబెట్టారు ఈ స్థలంలో. ఖచ్చితంగా దేవుడి దగ్గర ఏమైనా అడిగితే అది ఖచ్చితంగా ప్రొసీడ్ అవ్వాల్సిందే. అంటే లెక్కలు మారిపోయాయి అన్నమాట. ఒకప్పుడు శోభారాణి కాదు, దేవుని దృష్టిలో లెక్కలు మారిపోయాయి, మాట విలువ మారిపోయింది. అంటే దేవుడే ఇచ్చేస్తారు ప్రమోషన్. కనుక ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, యెహోవా సెలవిచ్చిందేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. నువ్వు ఆ మాటలకి ఏమి భయపడవద్దు అని ఇక్కడ యెషయా అనేవారు. ఇక్కడ మన ఆదరించడానికి ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నారు. డైరెక్ట్గా దేవుడే ఆదరిస్తారు. ఎవరు మనుషులన్న మాటలకి నువ్వు భయపడాల్సిన పని లేదు, నేను నీ పక్షంగా ఉన్నాను కదా. ఉన్నారండి, ఆయన కొరకు ఇక్కడ జనాలు ఉన్నారు, ఆయన కొరకు ఇక్కడ మనుషులు ఉన్నారు. ఆయన కోసం జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఎన్నుకుని ఏర్పాటు చేసుకున్న ప్రజలు ఉన్నారు. ఆయన యొక్క అమూల్యమైన ఆ యొక్క ప్రణాళిక కూడా ఇక్కడ నెరవేర్చబడింది. ఆ ప్రణాళికలో భాగంగా వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళాల్సిందే, దైవ చిత్తంలో కొనసాగాల్సిన వాళ్ళు కొనసాగాల్సిందే. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదంతా చాలా పెద్దది కానీ ఇవన్నీ చెప్పలేం కదా. అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మ నేను పుట్టింతును, వదంతి విని తన దేశంలోకి వెళ్ళిపోను, అతని దేశమందు ఖడ్గం చేత అతన్ని కోలజేయుదును అని యెషయాకి యెహోవా సెలవిచ్చినప్పుడు, ఆ యెషయా అనేది రాజుకి వాక్యము, ఈ వాక్కుని పంపిస్తారు. నువ్వు అష్షూరు రాజు చెప్పిన మాటలకు భయపడకు, ఒక ఆత్మని నేను పుట్టిస్తాను, అతనిలో ఒక ఆత్మని. చూడండి, మన హృదయాలు మార్చేటువంటి శక్తి దైవాత్మకు ఉందండి. కొన్నిసార్లు కొంతమందిలో దురాత్మలు కూడా దేవుడు పంపిస్తారు, కొంతమందికి
దైవాత్మ చేత నడిపిస్తాడు. ఏం చేయాలన్నా ఆయన చేతిలో ఉంది. ఎవరిని నాశనం చేయాలన్నా ఆయన చేతిలో ఉంది, ఎవరిని చంపాలన్నా ఆయన చేతిలో ఉంది, ఎవరిని బతికించాలన్నా ఎవరిని రక్షించాలన్నా ఆయన చేతిలో ఉంది. అయితే సమయం ఉన్నప్పుడు మనం మనుషులుగా మనం కొన్ని విషయాలు రిపెంట్ అవ్వాలి, సరి చేసుకోవాలి, మనం డెసిషన్లు తీసుకోవాలి, సరిగ్గా నిర్ణయాలు తీసుకోవాలి మన జీవితాల్లో. మీకు అర్థమైందా? ఎవరిని నమ్మినా నువ్వు పోతావేమో తెలియదు, కానీ దేవుడు నమ్మితే మాత్రం ఎవరు నశించుకోరు. ఇక్కడ హిజ్కియాకి అంత బలం ఉండకపోవచ్చు, ఈ అష్షూరు రాజు అందరినీ జయించుకొని రావచ్చు, కానీ ఇక్కడ హిజ్కియా పక్షంగా ఉండేది ఎవరు? దేవాది దేవుడు, కెరూబుల మధ్య ఆసీనుడైన వాడు, సకల భూమి ఆకాశములు సృష్టించిన దేవుడు. హిజ్కియా ఇక్కడ లోకమందున సకల రాజ్యములకు దేవుడై ఉన్నారు. ఆ అష్షూరు రాజుకి మరి ఆ యొక్క జయం ఎవరిచ్చారు? దేవుడు ఇవ్వకపోతే ఎవరిచ్చారు కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే, సైన్యములకు అధిపతికి యెహోవా చెవియొగ్గి ఆలకించుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడు నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టము. సన్హెరీబు, యెహోవా అష్షూరు రాజులు ఆ జన్మలు వారి దేశమును పాడు చేసి వారి దేవతలు అగ్నిలో వేసినది నిజమే. ఆ దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు కానీ దేవతలు కావు గనుక వారిని నిర్మూలన చేసిరి. యెహోవా లోకమందున్న నీవే అద్వితీయ దేవుడు అని యెహోవాని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షించు. ఇక్కడ ఏంటంటే, ఒక విషయంలో దేవుడే నిలబడితే దేవుడే చేస్తే ఇక్కడ మనుషుల ప్రమేయం లేకుండా ఒక కార్యం అనేది దేవుడే జరిగించినప్పుడు, దేవుడే చేస్తూ ఉన్నప్పుడు అది మనుషులు అడ్డుకోవడానికి లేదండి. ఇక్కడ దేవుడే తిరిగి యుద్ధం చేస్తాం. ఎందుకు అంటే ఆ కార్యం దేవుడిదైనప్పుడు, ఒక కార్యం దేవుడే జరిగిస్తున్నప్పుడు దేవుడే నిలబడతారు. ఆయనే ప్రూవ్ చేసుకుంటారు. ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆయనే ప్రూవ్ చేసుకుంటారు. మీకు అర్థమైందా? ఒక కార్యం వల్ల అనేక మందికి మేలు జరుగుతుంది, అనేక మంది రక్షింపబడతారు అని ఆయన ఉద్దేశంలో ఉంటే అది ఎవరు ఆపలేరు. ఇక్కడ ఏంటంటే హిజ్కియా ఎప్పుడైతే ఇలాగా నువ్వే అద్వితీయ దేవుడు నాయనా, నీవే జీవం గల దేవుడు, సకల రాజ్యములు తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, సమస్త జనములు తెలుసుకున్నట్లు అతని చేతిలో నుండి మమ్మల్ని విడిపించు. ఈరోజు కూడా మనం అష్షూరు రాజు గురించి, హిజ్కియా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం, యెషయా గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అక్కడ జరిగిన కార్యాల బట్టి వాళ్ళ పక్షంగా దేవుడు ఏం కార్యం చేశారు అదే కదా. ఇప్పుడు మనుషులు ఏం చేస్తారు, ఏం చూస్తారు? వాళ్ళకి సాక్ష్యాలు కావాలి. దేవుడు నిజమైన దేవుడు అని తెలియడానికి వాళ్ళకి సాక్ష్యం కావాలి. ఇక్కడ హిజ్కియా రాజుకి అంత బలం లేదు, అంత శక్తి లేకపోవచ్చు. అష్షూరు రాజు బలమైన వాడే. అప్పటికే చాలామంది సైనికులతోని ఆ కాపు కాసేశాడు. ఆ యొక్క యెరూషలేము బయట కాపు కాసేశాడు. ఏ టైంలోనైనా అటాక్ చేయొచ్చు. ఆ పరిస్థితుల్లో ఆ రబ్షాకే అన్న ఆయన్ని, ఇంకొక ఆయన్ని కూడా ఆ ఇద్దరు సేవకులు పంపించినప్పుడు వాళ్ళకి ఇష్టానుసారంగా దూషిస్తారు. మనుషులు ఈ రాజుని దూషించడం కాకుండా నువ్వు నీ దేవుడు హిజ్కియా మాటలు మీరు నమ్మకండి. హిజ్కియా ఏమంటున్నాడంటే, మీ దేవుడు రక్షిస్తాడని చెప్తున్నారు కదా, దేవుడు వచ్చి రక్షిస్తాడని ఆ మాటలు ఇక్కడ ఉంటాయండి. వాళ్ళు అన్ని మాటలు యూదా రాజుకి హిజ్కియాతో ఇలాగ చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. అది దేవుడి దగ్గర నుంచి వాక్కు యెషయాకు వచ్చింది. నువ్వేం భయపడకు, రేపటి అతనికి ఒక ఆత్మ పుట్టిస్తున్న అతనే ఇది వదిలేసి వెళ్ళిపోతాడు ఆ రాజు, అష్షూరు రాజు, నువ్వేం భయపడకు, వాడిని ఖడ్గం చేసి చంపించేస్తాను ఆ రాజుని అని ఈ యొక్క యెషయాకి యెహోవా వాక్కు వస్తుంది. ఆ వాక్ అనేది హిజ్కియాకి వస్తుంది. హిజ్కియాకి చెప్తారు. ఈ హిజ్కియా విషయంలో ఏమని చెప్తున్నారంటే, వీళ్ళు యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకున్న నీ దేవుని చేత దేవుడు మోసం చేస్తారంట. ఇప్పుడు వాళ్ళందరూ అంటే కర్రలు చెక్కలతో దేవతలు చేసుకున్నారు. ఈ అర్పాదు దేవతలు, ఈ యొక్క ఏవేవో దేవతలు ఉన్నాయి కదా, ఆ పేర్లు పెట్టి వాళ్ళు వెళ్ళారు. వాళ్ళందరూ వాళ్ళు చేసుకునే దేవతలు, వాళ్ళు కర్రలో చెక్కలో మొక్కలు. హే
ఇలారా, ఇందా దా, దా, ఇందా ఇందా దా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఈ పిల్ల అక్కడికి వెళ్ళిందంటే ఏం చేస్తుందో తెలియదు. ఇందా ఇందా. అవన్నీ అంటే కర్రలు చెక్కలు మొక్కలతో చేసుకునే దేవతలు. కానీ ఈ దేవుడు ఏంటి? భూమి ఆకాశాలు సృజించిన దేవుడు, నిజమైన దేవుడు, జీవము గల దేవుడు. ఆ దేవుడిని కదా నమ్ముకుంటున్నాం. ఆ హిజ్కియా దేవుడే మన దేవుడు. సో ఆ దేవుని చేత మోసపోవద్దని చెప్పండి. ఆ దేవుడు ఏం రక్షించలేడు అనేసి అంటే దేవుడి దగ్గర నుంచి అప్పుడు మాట వచ్చింది. ఏమని మాట వచ్చిందంటే, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట ప్రార్థన చేసితివే. అతని గూర్చి యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయుచున్నది, ఆమె నిన్ను అపహాస్యం చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచి నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి? నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునినే కదా నీ జీవితం. ఇప్పుడు చూడండి, దైవశక్తి ఎలా బయటకు వస్తుంది? దేవుడు సర్వశక్తిమంతుడని మనుషులు అలా తెలుసుకుంటారు. మన ద్వారానే తెలుసుకుంటారు. దేవుడు శక్తిమంతుడు, లేకపోతే దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు యథార్థవంతుడు, దేవుడు సర్వలోకాన్ని చేసిన దేవుడు, భూమి ఆకాశాలకి దేవుడు. ఇవన్నీ మనుషులకి ఎలా ప్రూవ్ అవుతాయి? మనుషుల ద్వారానే ప్రూవ్ అవ్వాలి. ఈరోజు నువ్వు ఒక్కరు ఉన్నా, ఇద్దరు ఉన్నా, ముగ్గురు ఉన్నా, ఈ స్థలంలో ఒకవేళ నేను ఒక్కరినే ఉండొచ్చు గాక దేవుడి నామాన్ని బట్టి. మరి ఎలా ప్రూవ్ అవ్వాలి? నా ద్వారానే ప్రూవ్ అవ్వాలి. అందుకే కొన్ని కార్యాలు జరుగుతాయి. ఇప్పుడు అటువైపు నుంచి శత్రువు యొక్క బలం ఎంత ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సమాధానం చెప్పడానికి ఎవరు ఉన్నారు? నా పక్షంగా దేవుడు ఉన్నారు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ దేవుణ్ణి తిరస్కరించి దూషించిన వాళ్ళు ఏరియాలో కనబడుతున్నారా? చూడండి, ఒకే ఒక మాట చదువుతాను చూడండి. నేను త్రవ్వి నీళ్లు పానం చేస్తున్నాను, నేనే పూర్వమందే దీన్ని కలుగు చేసిన, నీ పురాతన కాలమందే దీన్ని నిర్ణయించిన నీకు వినబడలేదా? ప్రాకారము గల పట్టణంలో నీవు పాడుదెబ్బలుగా చేయటం నా వల్లనే సంభవించినది. ఇదంతా చేసిన తర్వాత ఇంకా ఏమంటున్నారంటే, నీవు కూర్చుండుట, బయలు వెళ్ళుట, లోపలికి వచ్చుట, నా మీద 1000 రంకెలు నాకు తెలిసే ఉన్నవి. నా మీద నీవు 1000 రంకెలు, నీవు చేసిన కలహము నా చెవుల్లో జొచ్చెను. నా గాలము నీ ముక్కునకు తగిలించదను, నా కళ్ళెము నీ నోట్లో పెట్టి నిన్ను మళ్లించేదను, నీ వచ్చిన మార్గంనే నేను మళ్లించేదను అని దేవుడి దగ్గర నుంచి యెహోవా వాక్ అనేది యెషయా ద్వారా వస్తుంది. మీకు అర్థమైందా? ఈరోజు దేవుణ్ణి ఎవరు దూషిస్తున్నారో, ఎవరు ద్వేషిస్తున్నారో ఇదే యెహోవా వాక్కు. ఆయన సమస్త జనములకు దేవుడు, సమస్త రాజ్యములకు దేవుడు. ఇప్పుడున్న అధికారాలైనా, ఇప్పుడున్న ఏ పరిస్థితి అయినా అది దేవుడి వలన వచ్చింది. ఏ పరిస్థితి మారాలన్నా అది దేవుడే చేయాలి. ఏ అద్భుతం జరగాలన్నా, ఏ ఆశ్చర్యకార్యం జరగాలన్నా అది దేవుడే చేయాలి. ఏం చేయాలన్నా, ఒకరిని నశింపచేయాలన్నా, ఒకరిని సంతోషపెట్టాలన్నా అది నీ యొక్క డెడికేషన్ బట్టి ఉంటుంది. నీ యొక్క డెడికేషన్ బట్టి దేవుడిని నువ్వు ప్రేమించేదాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నిన్ను సంతోషపెట్టాలని దేవుడు అనుకుంటే, నన్ను కొన్ని పరిస్థితుల్లో దేవుడు సంతోషపెట్టాలి అనుకున్నారు, పెడతారు అంతే. దెర్ ఈజ్ నో డౌట్. పెట్టారు కూడా. ప్రార్థనలు ఊరికే పోవు. చూసి చూడనట్టు దేవుడు ప్రార్థనలు వదిలేరు. మీకు అర్థమవుతుంది? ఇప్పుడు ఒకరిని ఇప్పుడు నువ్వు ఇచ్చే విలువను బట్టి దేవుడు నీకు విలువిస్తావు. నువ్వు ఆయనకి ఎంత ప్రాధాన్యత, ఎంత ప్రేమిస్తున్నావు, నీ జీవితంలో ఎంత డెడికేషన్ ఇచ్చావు, నీ జీవితంలో నువ్వు ఎంతలా దేవుడిని సంతోషపెట్టావు, దేవుని కొరకు నువ్వు ఎంత నిలబడ్డావు, ఏ పరిస్థితుల్లో నిలబడ్డావు, ఏ సిచ్యువేషన్లో నిలబడ్డావు, నువ్వు ఎంత బలంగా సువార్త ప్రకటించావు, దేవుని పక్షంగా నువ్వు ఎంత పౌరుషంగా ఉన్నావు,
దేవుడి పక్షముగా నువ్వెంత బలంగా ఉన్నావు, ఎంత విశ్వాసంగా ఉన్నావు, ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. ఏది మర్చిపోవడానికి దేవుడు మనిషి కాదు కదా. దానికి తిరిగి ప్రతిఫలం ఆయన ఇవ్వాల్సిన రీతిలో ఆయన ఇచ్చేస్తారు. హిజ్కియాకి ఇక్కడ జయం ఇవ్వాలనుకున్నారు. అర్థమైందా? హిజ్కియాకి జయం ఇవ్వాలనుకున్నారు. ఎందుకు? ఆ రాజు అష్షూరు రాజుకి ఆ రాజ్యాలన్నీ దేవుడి స్వాధీనమే కదా. ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నీ దేవుడి స్వాధీనమే కదా. ఎవరు దేవుడి మీద అతిశయించడానికి లేదు. ఎందుకంటే భూమి ఆకాశాలు ఆయన చేశారు. ఈరోజు టర్కీలో నిన్న మొన్న అదే వర్షాలు వస్తున్నాయి. ఆ యొక్క చైనా మునిగిపోయింది. కొన్ని కోట్ల, 1,00,000 కోట్ల ఎన్నో అంట లాస్. ఏది జరగాలన్నా, ఏది ఆపాలన్నా అది దేవుడి చేతిలో ఉంది. అర్థం చేసుకోండి. దైవశక్తిని బాగా అర్థం చేసుకోండి. ఆ జీవం గల దేవుడు నా దేవుడు. బాగా అర్థం చేసుకోండి. ఆయన నాకేమైనా ఇవ్వాలి అంటే ఎవరు ఆపలేరు. మీకు అర్థమైందా? ఈ ఏరియాలో కొన్ని ఆత్మలు రక్షింపబడాలి. ప్రపంచంలో చాలా ఆత్మలు రక్షింపబడాలి. ఒక ఉన్నతమైన ఉద్దేశంతో స్థిరమైన పునాది రాయిగా ఇక్కడ నన్ను వేశారు. అది ఎవరు కదపలేరు. ఎవరి వల్ల సాధ్యం కాదు. ఈ కాది అపోస్తుల పరిచర్య, అపోస్తులుగా ఎవరు చేర్చబడాల్సి ఉందో అదే ఆయన నిర్ణయం, ఆయన ప్రణాళిక. అది కూడా ఎవరు మార్చలేరు. దైవ ప్రణాళికలు ఎవరు మార్చలేరు. ఇక్కడ అష్షూరు రాజు గెంతుతున్నాడు. ఇది సన్హరీబ్. నీ ముక్కు గాలం వేసి నువ్వు ఏ తోహన వచ్చావో ఆ తోహ నేను పంపిస్తానన్నాడు. ఇక్కడ ఏం జరిగిందో తెలిసిందా మీకు? నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణంను కాపాడి రక్షించును. చూసారా? ఆ యెరూషలేము పట్టణాన్ని ఈరోజు మేము ఈ ప్రాంతం కొరకు నేను దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాను అంటే దైవ కనికరం ఉండదా? ఖచ్చితంగా మమ్మల్ని బట్టి ఆ యొక్క ప్రాంతాలు జ్ఞాపకం చేయబడతాయి. ఆ మనుషులు జ్ఞాపకం చేయబడతారు. మేము ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నారో ఆ జనాల కొరకు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇప్పుడు అబ్రహాం, ఇస్సాకులు ఎందుకు ఈ రోజు వరకు జ్ఞాపకం చేసుకుంటారు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను బట్టి కదా ఇశ్రాయేలు ఆశీర్వదింపబడారు. ఇక్కడ కూడా ఏమంటున్నారంటే నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణంను కాపాడి రక్షిస్తాను. సేవకులంటే ఆషామాషి వ్యవహారం కాదండి. సేవకులంటే ఆషామాషి వ్యవహారం కాదు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ నా సేవకుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణాన్ని నేను కాపాడు. దావీదు ఎప్పుడో చనిపోయారు. ఆ సంతలో ఎక్కడ చివరి ఆఖరిలో హిజ్కియా ఉన్నాడు. దావీదుని అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 1000 తరాల వరకు జ్ఞాపకం చేసుకోవడం అంటే అదే. వన్స్ నువ్వు దేవుడిని యాక్సెప్ట్ చేస్తే నీ 1000 తరాలు కూడా వెనకాల ఆశీర్వదింపబడతాయి, కనికరింపబడతాయి, క్షేమాన్ని పొందుకుంటాయి. మీకు అర్థమైందా? ఇక్కడ ఇంకా యేసు ప్రభులో ఇంకా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇటు ఆత్మీయ బిడ్డలు ఉంటారు, శారీరకమైన బిడ్డలు కూడా ఉంటారు. వీళ్ళు కూడా ఆశీర్వదింపబడతారు. 1000 తరాల వరకు డౌట్ లేకుండా ఎలాగా? వాళ్ళు ఎలా ఒకలా సరిచేస్తారు, ఎలా రెక్టిఫై చేస్తారు? దావీదు సింహాసనం మీద కూర్చుండగా మానరన్నారు. అలాగ కొన్ని తరాల వరకు ఆ దావీదు సింహాసనం మీద ఆ సంతతి కూర్చున్నట్టు మనం చూస్తాం. ఇది ఏంటి అంటే అండి, దేవుడు మర్చిపోరు. మా పితరుల దేవ అంటాం ఎందుకు? అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండిపేటలో 185,000 మందిని మొత్తెను. ఉదయమున జనులు లేవగా వారందరూ మృత కళేబ్రములుగా ఉండేరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి, చూసారా, 180,000 మందిని ఒకే రాత్రిలో. దేవదూతలకి ఎంత పవర్ తెలుసా అండి? అది ప్రొటెక్షన్ ఉన్నారు ఇక్కడ దేవదూతలు. కాకపోతే మనం ఇక్కడ యుద్ధాలు చేయట్లేదు, మన రాజులం కూడా కాదు. అంత ఆత్మీయ యుద్ధం ఇక్కడ. ఆత్మీయ యుద్ధం అంటే దుష్ట శక్తుల మీద యుద్ధం, దురాత్మల మీద యుద్ధం, అపవిత్రాత్మల మీద యుద్ధం, పాపాలు ప్రేరేపిస్తున్న చీకటి శక్తుల మీద యుద్ధం. ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ రాజులు అని గబగబా వెళ్ళి యుద్ధాలు చేసుకోవడానికి లేదు. అలాంటి కాదు. ఇక్కడ యుద్ధం అంతా కనబడిన యుద్ధం అన్నమాట. అదృశ్యమైన యుద్ధం ఇది. మనుషులు ఎక్కడ పీడింపబడుతున్నారు, ఎక్కడ బంధింపబడుతున్నారు, ఆ దుష్ట శక్తుల మీద, ఆ దురాత్మ శక్తుల మీద, వాటి మీద విజయం కొరకు పోరాటం. ఇక్కడ ప్రార్థనలో పోరాటం, ఎత్తి పట్టుకోవడం. ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు అక్కడ వీలైతే దేవదూతలు, లేకపోతే ఎలా జరగాల్సిందో దైవ కార్యాలు అలా జరుగుతాయి. విడుదల వస్తుంది మనుషులకి. ఇంకా కొన్ని పరిస్థితులను బట్టి ఇంకా నేను
అంతేలేండి. ఖచ్చితంగా జయమిచ్చే దేవుడేనండి. ఎందుకు అంటే ఆయన సమస్త రాజ్యాలకి దేవుడు, సమస్త జన్మలకు దేవుడు. మీరు తెలుసుకుంటే మీరు ధన్యులే. మీకు అర్థమైందా? ఒకే రాత్రి అక్కడ అష్షూరు దండిపేటలో ఎంతమంది 180,000 మందిని వేస్తారు. ఎవరు? దేవదూత. వీళ్ళు కూడా వెళ్ళలేదు పర్సనల్గా, మనుషులు వెళ్ళలేదు, దేవదూతే వేస్తారు. తెల్లారి చూస్తారు అన్ని డెడ్ బాడీస్. దేవుడితో పెట్టుకుంటే అలా ఉంటుందండి. అతడు నిస్రోకు దేవునికి లోబడ్డమే మంచిదండి. మీకు చాలా క్లియర్గా దైవ చిత్తం అర్థమవుతూ ఉన్నప్పుడు, మీరు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, మీ సమూహాలు రక్షింపబడాలి అంటే దైవ చిత్తానికి, దైవ ప్రణాళికలకి లోబడండి. దేవునికి మీ హృదయాలు అప్పగించుకోండి. దైవ చిత్తానికి వ్యతిరేకంగా నిలబడకండి. ఎందుకంటే ఆయన బిడ్డలకి వ్యతిరేకంగా లేచిన ప్రతి ఆయుధము రద్దుపరచబడతాయి. అది ఒక వాగ్దానం. వ్యతిరేకంగా లేస్తే ఆయుధాలు రద్దుపరచబడతాయి, రద్దయిపోతాయి. అర్థమైందా? అతడు నిస్రోకను తన దేవత మందిరం మంది ఒక దేవతను మొక్కుకుంటున్నాడు. ఇక్కడ దేవుడిని తిరస్కరించాడు. ఆయన పుట్టించిన దేవుడిని తిరస్కరించి వెళ్ళి దేవతను మొక్కేసుకుంటున్నాడు. ఏదో రక్షించినట్టు. మనుషుల్ని రక్షించాలన్నా, చంపాలన్నా, బతికించాలన్నా, నరకానికి పంపించాలన్నా, పరలోకానికి పంపించాలన్నా, నీకు నిత్య సంతోషం ఇవ్వాలన్నా, శాంతి ఇవ్వాలన్నా, సమాధానం ఇవ్వాలన్నా, ఆశీర్వాదం ఇవ్వాలన్నా, ఏమి ఇవ్వాలన్నా భూమి మీద జరుగుతున్న ప్రతిదీ అది దేవుడి స్వాధీనం. ఈరోజు నువ్వు దేన్ని బట్టి అది చేస్తున్నావు? ఈ దేవతలు అనుకుంటున్నావేమో, నువ్వు పెట్టిన విగ్రహాలు అనుకుంటున్నావేమో, రకరకాలుగా అనుకుంటున్నావేమో. నువ్వు ఏ రోజు ఏం పొందుకుంటున్నావు? ప్రతి దేవుడు ఇచ్చింది. ఆ దేవుడికి వ్యతిరేకంగా లేకండి. ఆయన ప్రణాళిక అస్సలు వ్యతిరేకంగా లేకపోండి. లోబడండి, విధేయత చూపండి, పాపాలు వదలండి, పాప మార్గాలు వదలండి, పాప జీవితాలు వదలండి. దేవుడికి మీ జీవితాలు సమర్పించుకోండి. ఈ రాజు ఏమైనా బతికిస్తాడా అంటే లేదు. వెళ్ళి ఆ దేవత దగ్గర మొక్కుకుంటున్నాడట. వాళ్ళ కొడుకులే వెళ్ళి చంపేశారు. చూడండి. అతని కుమారుడైన అద్రమెలకు షెరెజరు ఖడ్గంతో అతని చంపి అరారత్ దేశంలోకి తప్పించుకొని పోయారు. అప్పుడు అతని కుమారుడైన ఇంకొకడు ఎసరతోనే ఎవరో ఆడు రాజు అయిపోయాడు. వాడు దేవుడి మీద తిరస్కరించాడు, దేవుడి మీద అతిశయపడ్డాడు. నీ దేవుడు నిన్ను రక్షిస్తాడా అని అష్షూరు రాజు యెరూషలేము రాజు అని హిజ్కియాకి చెప్తాడు. దేవుడు ప్రూవ్ అయిపోయారు కదా. కనుక దేవుడిని తిరస్కరించే పనుల్లో ఉండకండి. దేవుడిని దేవుడిగా అంగీకరించండి. ఆరాధనలకి వెళ్తున్నారు, దైవశక్తిని తెలుసుకోండి. దేవుడు ఎంత సర్వశక్తుడో, ఎంత ఉత్తముడో, ఎంత ఉన్నతుడో, ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదన్న సత్యాన్ని అర్థం చేసుకోండి. ఇంకా ఏ పాపాన్ని అయినా విడిచిపెట్టలేకపోతే వదలండి. వదిలి దేవునికి మీ జీవితాలు అప్పగించుకోండి, సమర్పించుకోండి. గొప్ప దైవ రక్షణ పొందుకోండి. ఇచ్చే జీవానికి వారసులు అవ్వండి. భయంకరమైనటువంటి అగ్నిగుండం నుండి తప్పింపబడండి. తిరుగుబాటు చేసిన వారి కళేబరాలు ఎక్కడున్నాయంట? వాటి అగ్ని ఆరదు, పురుగు చావదు. తిరుగుబాటు చేసేవారిగా ఉండొద్దు. దయచేసి దైవరాజ్యానికి వారసులు అవ్వండి. పాపాలు వదలండి. ఆరాధనకి వెళ్తున్న వారు గుర్తుపెట్టుకోండి, భూమి ఆకాశములు కలుగు చేసిన అద్వితీయ దేవుడు, లోకమందున్న సకల రాజ్యములకు ఆయనే దేవుడు. ఆయన సైన్యములకు అధిపతిగా యెహోవా, జీవము గల దేవుడు. చూసారా? లోకమందున్న నీవే నిజమైన దేవుడు, అద్వితీయమైన దేవుడు. ఇవి ఆరాధనలో ఎత్తి పట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్.